అయితే ఇప్పుడు మనకి సొసైటీలో ముఖ్యంగా చాలామంది ఆలోచించేది ఏంటి అంటే సింపుల్గా ఉండడం, రిచ్గా ఉండడం. దీంట్లో ఏది గ్రేట్, ఏది గ్రేట్ అనేది ప్రశ్న. సింపుల్గా ఉండడం గ్రేటా, రిచ్గా ఉండడం గ్రేటా? ఇలా అడిగితే చాలామంది ఏం ఆలోచిస్తారంటే రిచ్గా ఉండడమే చాలా గ్రేట్ అని చెప్పేసి ఆలోచిస్తారు. ఎస్, ఇది నిజం. ఎందుకంటే చాలామంది రిచ్గా ఉండడమే గ్రేట్గా ఆలోచిస్తుంటారు. ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన కూడా అదే. మరి ఏది గ్రేట్, రిచ్గా ఉండడం గ్రేటా, సింపుల్గా ఉండడం గ్రేటా అనేది నా ప్రశ్న. నా ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే సింపుల్గా ఉండడం గ్రేట్ అని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు చాలామంది రిచ్గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే రిచ్గా ఉంటే సొసైటీలో వాల్యూ ఉంటుంది, చాలామంది విలువిస్తుంటారు. నువ్వు ఒక విలువైన కార్ని సొసైటీలో వాడడం చూసి చాలా గ్రేట్ పర్సన్ అంటారు. విలువైన దుస్తులు చూసి చాలా గ్రేట్ పర్సన్ అంటారు. విలువైన ఎనీథింగ్, నీవు ప్రపంచంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు కనుక నువ్వు ఖచ్చితంగా యూజ్ చేస్తున్నట్టయితే సొసైటీలో నీకంటే ఒక మంచి వాల్యూ ఉంటుంది. ఇదొకటి. సింపుల్గా సొసైటీలో కనుక నువ్వు జీవిస్తున్నట్టయితే సింపుల్గా డ్రెస్ చేసుకోవడం, సింపుల్గా సైకిల్ చిన్న బైక్ వాడడం, సింపుల్గా తిరగడం, అందరికీ కనిపించేలా ఒక కామన్ మ్యాన్లా తిరగడం వంటివి చేస్తే ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. ఫస్ట్ నిన్ను నెగ్లెక్ట్ చేస్తారు, నిన్ను చున్నీ చూపిస్తారు, నీకు ఎవరు విలువ ఇవ్వరు. ఎందుకంటే నీ దగ్గర విలువైన వస్తువు అనేది ఏది లేదు కాబట్టి నిన్నంతగా పట్టించుకోరు. పెద్దగా నువ్వు మాట్లాడే మాట కూడా విలువ ఇవ్వరు. నువ్వు కనిపించినట్టే వెళ్ళిపోతుంటారు. ఇది సొసైటీలో జరిగేది. సొసైటీలో సింపుల్గా తిరిగేవాడికి ఎలాంటి వాల్యూస్ ఉండవు. దానివల్ల సింపుల్గా ఉండేవాడికి మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రిచ్గా ఉండేవాడికి ప్రతి ఒక్కరు విలువిస్తాడు కాబట్టి, ప్రతి ఒక్కరు గ్రేట్గా చూస్తారు కాబట్టి, వాడి మీద ఒక దృష్టి ఉంటుంది కాబట్టి, దానివల్ల రిచ్గా ఉండేవాడికి సొసైటీలో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మెంటల్గా వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఇది సొసైటీలో సింపుల్గా ఉండేవాడికి, రిచ్గా ఉండేవాడికి చూపించేటువంటి వ్యత్యాసం. అయితే ఇప్పుడు రిచ్గా ఉండడానికి కావాల్సినటువంటి విలువైన వస్తువుల్ని సంపాదించుకోవడానికి చాలా కష్టం. కానీ సొసైటీలో మెంటల్గా ధనవంతుడిగా ఉండడానికి, ధనవంతుడిగా కనిపించడానికి చాలా ఈజీ. ధనవంతుడిగా సొసైటీలో తిరగడానికి చాలా ఈజీ మెంటల్గా. ఎందుకంటే వానికి విలువిస్తారు, వాడిని మెచ్చుకుంటారు. అబ్బా గ్రేట్ అనేటువంటి దృష్టి ఉంటుంది. దాని కారణంగా ధనవంతుడిగా ఉండేవాడికి హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి సొసైటీలో ధనవంతుడిగా ఉండడానికి పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీ. అలాగే సింపుల్గా ఉండడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. సాదాసీదా డ్రెస్సులు, మామూలుగా కామన్ మైండ్గా ఉండడానికి ఎలాంటి ఖర్చులు ఉండవు. కానీ మెంటల్గా సొసైటీలో సింపుల్గా తిరగడానికి, సింపుల్గా జీవితాన్ని గడపడానికి చాలా కష్టం. ఎందుకంటే అన్నీ ప్రతి విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు, చిన్న చూపు చూస్తారు, ప్రతి విషయంలోనూ తక్కువ చేసి మాట్లాడతారు. వాని మాటకు పెద్ద వాల్యూస్ అనేవి ఉండవు. ఎందుకంటే వాని దగ్గర ఎలాంటి విలువైన వస్తువులు కానీ, విలువైన వ్యవస్థ కానీ ఉండదు. కాబట్టి సింపుల్గా ఉండేవాడిని సమాజం మెంటల్గా హరాస్ చేస్తుంది. కాబట్టి వాడిని చిన్న చూపు చూస్తూ ఉంటే వాడి మనసులో ఎన్నో రకాల బాధలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సొసైటీలో సింపుల్గా తిరగడం చాలా కష్టం. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే రిచ్గా ఉండడానికి కావలసినవి సంపాదించుకోవడం కష్టమైనప్పటికీ ధనవంతులుగా సొసైటీలో తిరగడానికి మెంటల్గా చాలా ఈజీ. దానికి ఎలాంటి నొప్పి అనేది ఉండదు.
రిచ్గా ఉండడం, ధనవంతునిగా ఉండడం పెద్ద కష్టమైన పని కాదు, చాలా ఈజీ. ధనవంతుడిగా ఉండడానికి కావాల్సిన వస్తువుల్ని, విలువైన వస్తువుల్ని సంపాదించుకోవడానికి కష్టమే, కానీ మెంటల్గా మాత్రం సొసైటీలో ధనవంతుడిగా ఉండడానికి చాలా ఈజీ, ఏమాత్రం కష్టం కాదు. సింపుల్గా ఉండడానికి, సింపుల్గా తిరగడానికి, కామన్గా ఉండడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. కానీ సొసైటీలో మెంటల్గా సింప్లిసిటీని మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కటి చిన్న చూపు చూస్తాడు. ఎన్నో విధాలుగా అవమానాలు అనేటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఉండడం చాలా కష్టం. ఇప్పుడు చెప్పండి, సింపుల్గా ఉండడం కష్టమా, రిచ్గా ఉండడం కష్టం? నా దృష్టిలో మాత్రం సింపుల్గా ఉండడమే చాలా కష్టం. సింపుల్గా ఉండేవాడే గ్రేట్. ఎన్నో రకాల అవమానాలని, ఎన్నో రకాల చిన్న చూపు చూసేటువంటి చూపులను తట్టుకొని ఎన్నో రకాల తక్కువ చేసి మాట్లాడే మాటలు వింటూ కూడా తనని నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా సింపుల్గా ఉండాలని, సింప్లిసిటీని మెయింటైన్ చేయాలని, సింపుల్గా ఉండేవాడే గ్రేట్. సింప్లిసిటీ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే సొసైటీలో కానీ, చుట్టుపక్కల కానీ, బంధువుల విషయంలో కానీ సింపుల్గా ఉండేవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ విషయంలోనూ అప్రిషియేట్ చేయరు. చిన్న చూపు చూస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. కాబట్టి సింపుల్గా సొసైటీలో తిరగాలంటే చాలా కష్టమైన పని మెంటల్గా. రిచ్గా ఉండడానికి చాలా ఈజీ, ఎందుకంటే ప్రతి ఒక్కడు అప్రిషియేట్ చేస్తాడు, గ్రేట్గా చూస్తారు, కావాలని దగ్గర వచ్చి స్నేహాలు, బంధుత్వాలు కలుపుకుంటారు. కాబట్టి మెంటల్గా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి మెంటల్గా సొసైటీలో ధనవంతులుగా ఉండడం చాలా ఈజీ. ఇదన్నమాట.